జై జవాన్ జై కిసాన్ లదాఖ్ సోలో బైక్ రైడర్ మీలో ఒక్కడు మీ అల్వార్ సంతోష్ కెమెరామ్యాన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ నేనైతే లదాఖ్ సోలో బైక్ రైడ్ 6225 కిలోమీటర్స్ 16 డేస్లో అయితే కంప్లీట్ చేసిన. ఈ లదాఖ్ సోలో బైక్ రైడ్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్ బార్డర్, ఇండియా చైనా బార్డర్, పాంగాంగ్ లేక్ దగ్గర వరకు అయితే వెళ్ళేసి వచ్చిన. ఇంకా నేనైతే ఒక లదాఖ్ సోలో బైక్ రైడర్గా ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ 100 వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన. ఈ ప్రాజెక్ట్ హెచ్ ఏంటంటే మొత్తం ఒక 100 వీడియోలు ఉంటాయి. ఇంక ఈ 100 వీడియోలతో ఇంకా మనమైతే హైదరాబాద్ సిటీని అయితే చూడబోతున్నాం. రైట్ నౌ ఇప్పుడు నేనైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా. ఇంకా మన బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇంకా మనకి ఇంకా హుస్సేన్ సాగర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా బుద్ధ స్టాచ్యూ, అంబేద్కర్ స్టాచ్యూ, ఇటు సైడ్ మనకి ఇంకా ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు ఏంటంటే మనకి ట్యాంక్ బండ్ పైన మొత్తం ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది కదా. ఇంకా మొత్తం స్టాచ్యూస్ చూద్దాం. ఇక్కడ ఎన్ని స్టాచ్యూస్ ఉన్నాయి ఏందన్నది మీలో కొంతమందికి అయితే డౌట్ ఉండొచ్చు. ఇంకా కొంతమంది స్టాచ్యూస్ చూసిన వాళ్ళు ఉంటారు, దీనిపైన ఉన్న మొత్తం స్టాచ్యూస్ కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు. ఇంకా మనమైతే ఇప్పుడు ఇదైతే బైక్ రైడ్ వీడియో కాదు, నేను ఇంకా వాకింగ్ చేసుకుంటూ ఇంకా వెళ్తూ స్టాచ్యూస్ చూపెట్టుకుంటూ ఇంకా మీతో అయితే డిస్కషన్ చేస్తా. ఇంకా లేట్ చేయకుండా ఇంకా వెళ్దాం పదండి. ఇప్పుడు మనమైతే సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ సచివాలయం వైపు అయితే వెళ్తున్నాం. ఇంకా మనకి రైట్ సైడ్ అయితే హుస్సేన్ సాగర్ ఉంది. ఇంకా మనకి హుస్సేన్ సాగర్కి ఆపోజిట్ అయితే మనకి ట్యాంక్ బండ్ స్టాచ్యూస్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. మొత్తం ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఇంకా మీరైతే ఇదైతే గుర్తుపెట్టుకోండి, నేను సికింద్రాబాద్ వైపు నుంచి స్టార్ట్ అయినప్పుడు మనకి ఇంకా స్టాచ్యూస్ అనమాట. ఇక్కడ నుంచి మనం స్టాచ్యూస్ అన్నీ చూసుకుంటూ వెళ్దాం పదండి. జై కొమరం భీమ్. జల్ జంగల్ జమీన్కై పోరాడిన ఆదివాసీ వీరుడు, జై హో కొమరం భీమ్. తెలుగు నేల గర్వించే తెలంగాణ యోధుడు, జై హో కొమరం భీమ్. ఫస్ట్ స్టాచ్యూ అయితే చూడండి, ఫస్ట్ అయితే కొమరం భీమ్ గారిది ఉంది. నాకు ఇంక ఈ కొమరం భీమ్ గారిని చూడంగానే నాకైతే హైపర్ ఎనర్జీ వచ్చింది. అసలు చూడండి, కొమరం భీమ్ గారు అయితే మనకి ఆ గన్ పట్టుకొని మామూలుగా లేరు అసలు. నెక్స్ట్ స్టాచ్యూ అయితే ఝాన్సీ రుద్రమాదేవి గారి స్టాచ్యూ ఉంది చూడండి. రుద్రమాదేవి కాకతీయ మహాసామ్రాజ్య భారధరిణి, శత్రువ భయంకర నిత్య రుద్ర రూపిణి. మహబూబ్ అలీఖాన్ గారి స్టాచ్యూ అయితే ఉందండి ఇక్కడ. అసాఫా జహీ వంశపాలకుడు, ఆర్తజన నిత్య పోషకుడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్టాచ్యూ అయితే చూడండి. మూర్తిభూత సమగ్ర భారతీయ సంస్కృతి, వేదాంత విజ్ఞాన సందీప్త సుకృతి. కొంచెం పేర్లు చదవడం అయితే చాలా కష్టంగా ఉందండి, మీరైతే ఏమనుకోవద్దు, సారీ అండి కొంచెం తప్పుగా చదివితే. సర్ సిఆర్ రెడ్డి గారి స్టాచ్యూ అయితే చూడండి. ఆధునిక సాహితీ విమర్శకు ఆద్యుడు, విద్యా పరిపాలన రంగంలో అనాద్యుడు. ఇంకా మనకి తర్వాత స్టాచ్యూ అయితే గురజాడ అప్పారావు గారిది ఉంది చూడండి. ఆధునికాంధ్ర కవిత వైతాళికుడు, సువిశాల మానవత వద ప్రతిపాదకుడు. బల్లారి రాఘవ గారి స్టాచ్యూ అయితే చూడండి. ఆంధ్ర నాటక రంగ ప్రభాకారుడు, సముదత్త నటన ప్రతిపాదకుడు. ఇంకా నేను ట్యాంక్ బండ్ మీద స్టాచ్యూస్ అయితే చూపిస్తుంటే ఇక్కడ మనకైతే కొత్త ఫాలోవర్స్ అయితే కనిపించారు. ఇంకా మన ఫ్రెండ్ అయితే ఇంకా మన ఇన్స్టా ఓపెన్ చేసి అయితే మనల్ని అయితే ఫాలో చేస్తున్నారు. ఇంక ఇట్లుంటుంది అనమాట, వీడియోస్ చేస్తుంటే ఇంకా మనకైతే కొత్త కొత్త వ్యక్తులు, కొత్త కొత్త ఫ్రెండ్స్, కొత్త కొత్త ఫాలోవర్స్, ఇంకా కొత్త వాళ్ళు అయితే పరిచయం అవుతుంటారు. ఇంకా మీరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కొట్టేసేయండి. థ్యాంక్ యూ. ఈ అన్న పేరు అయితే షాము. ఈ అన్న అయితే అల్లూరి సీతారామరాజు గారికి చాలా పెద్ద ఫ్యాన్ అంట. ఇంకా వచ్చి అయితే స్టాచ్యూ దగ్గర కూర్చొని ఉన్నారు. నేను వీడియో చేస్తుంటే ఇంకా అడుగుతున్నారు ఏంటని అడిగితే ఇట్లా ట్యాంక్ బండ్ స్టాచ్యూస్ అని చూపిస్తున్నా అని అంటే నేను ఇంకా ఆయనకు చాలా పెద్ద భక్తుని అనేది చెప్తున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ శ్యామన్న గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ అయితే అల్లూరి సీతారామరాజు గారు స్టాచ్యూ అయితే చూడండి. మన్యసీమ గాండ్రించిన మగటి మిగల మొనగాడు, తెల్లదొరల అదలించిన తెలుగు తల్లి బిడ్డడు. ఇక్కడ స్టాచ్యూ చూసుకుంటే మనకి సరార్దన్ కాటన్ గారు అని చెప్పేసింది. గోదావరి జలాలను పొలాలకు తరలించిన భగీరథుడు, నిస్వార్థ ప్రజా సంక్షేమ నిరతుడు. నెక్స్ట్ స్టాచ్యూ అయితే చూడండి, త్రిపురనేని రామస్వామి చౌదరి గారు స్టాచ్యూ అయితే ఉంది. అపార హేతువాద కృపాన ధరుడు, వినూతన సాహిత్య సృష్టికరుడు. పింగళి వెంకయ్య గారు స్టాచ్యూ అయితే చూడండి. పింగళి వెంకయ్య గారు త్రివర్ణ పథక రూపకర్త, జాతీయ స్వతంత్ర సమరవేత్త. మన జాతీయ జెండాని రూపొందించింది పింగళి వెంకయ్య గారు, మన ఇండియన్ ఫ్లాగ్ రూపకర్త. ఒకసారి జై హింద్ చెప్దాం. కందుకూరి వీరేశలింగం గారు స్టాచ్యూ అయితే చూడండి.
సంఘ సంస్కరణ రుణ పండితుడు, బహుముఖి సాహితీ ప్రక్రియ పండితుడు. నెక్స్ట్ అయితే మగ్గు మొహియుద్దీన్ గారి స్టాచ్యూ అయితే చూడండి. ఆధునిక ఉర్దూ మహాకవి, అభ్యుదయ భావ సముజ్వాల రవి. సూరవరం ప్రతాపరెడ్డి గారి స్టాచ్యూ అయితే చూడండి. ఆంధ్రుల సాంఘిక చరిత్రకు విధాత, అమూల్య గ్రంథ సూక్ష్మ వ్యాఖ్యాత. గుర్రం జాగవ గారి స్టాచ్యూ అయితే చూడండి. నవయుగ కవి చక్రవర్తి, దళిత వర్గ జ్వాలాస్మూర్తి. ముట్టూరి కృష్ణారావు గారి స్టాచ్యూ అయితే చూడండి. సంపద కీయ రచన, ప్రబోధనశీల, ఆంధ్ర సముజ్జీవన చైతన్యశాలి. ఇప్పుడైతే మనం శ్రీశ్రీ గారి స్టాచ్యూ అయితే చూస్తున్నాం. అభ్యుదయ కవిత, యుగ ప్రయోక్త, సమసమాజ సంస్థాపన ప్రవక్తి. ఇప్పుడైతే రఘుపతి వెంకటరత్నం గారి నాయుడు స్టాచ్యూ అయితే చూస్తున్నామండి. తెలుగు సీమలో బ్రహ్మ సమాజ కులపతి, బ్రహ్మర్షి బిరుదు సార్థిక విద్యాపతి. ఇప్పుడైతే త్యాగయ్య గారి స్టాచ్యూ అయితే చూడండి. అగ్రేసర దక్షిణాత్య వగ్గేయకారుడు, అక్షరణ దోపాసనైక జీవనుడు. జై శ్రీరామ్. ఇప్పుడైతే మన శ్రీరామదాసు గారి స్టాచ్యూ అయితే చూడండి. ఇంకా మన భద్రాద్రి రాముల వారికి గుడి కట్టిన శ్రీరామదాసు గారి స్టాచ్యూ. భద్రాచల రామన్నకు గుడి కట్టిన గోపన్న, రామదాసై తెలుగు హృదికెక్కిన భక్తుల మిన్న. జై శ్రీరామ్, జై శ్రీరామదాసు. శ్రీకృష్ణ దేవరాయ గారి స్టాచ్యూ అయితే చూడండి. సాహితీ సమరంగన చక్రవర్తి, కర్ణాటక ఆంధ్ర సమన్వయ నిత్య విస్ఫూర్తి. ఇంకా ప్రతి ఒక్క స్టాచ్యూ గురించి హిస్టరీ చెప్పుకుంటూ వెళ్తే మనకి వీడియో డ్యూరేషన్ అయితే ఈజీగా ఒక 1 అవర్ వస్తుంది. సో ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఓన్లీ స్టాచ్యూస్ అయితే చూపెట్టుకుంటూ వెళ్తున్నా, జస్ట్ మీ ఐడియా కోసం. ఒకవేళ మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇంకా నాకైతే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే నెక్స్ట్ వీడియోలో వీలైతే ఒక 1 అవర్ వీడియో చేసి ఇంకా ఫుల్ హిస్టరీ అంతా స్టాచ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంకా ఫుల్ వీడియో చేస్తా. ఇప్పుడైతే మనం క్షేత్రయ్య గారి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చినాం. ఒకసారి క్షేత్రయ్య గారి స్టాచ్యూ అయితే చూడండి. మువ్వ గోపాల పదమోహన గాయకుడు, మధుర భక్తి భావరాగ రంజికుడు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి స్టాచ్యూ అయితే చూడండి. అగామి కాలజ్ఞానకర్త, పురోగామి సమాజ సంస్కర్త. ఇప్పుడైతే మనం బ్రహ్మనాయుడు గారి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చినాం. పలనాటి సీమ పండించుకున్న ధర్మవేది, చాపకూటితో సమతను నేర్పిన సామ్యవాది. ఇప్పుడైతే మనం మొల్లా గారి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి ఒకసారి మొల్లా గారి స్టాచ్యూ. కవితలల్లిన తొలి తెలుగు విదూషిమని, రామాయణ కావ్య రచన రసదుని. తానీషా గారి స్టాచ్యూ అయితే చూడండి. మనకి శ్రీరామదాస్ని బంధించిరు కదా, తనే తానీషా గారు. గోల్కొండ నేలిన కుతుబ్ షాహీ పాదుషా, రామదాసు భక్తికి చెలించిన మనిష. నిద్రేంద్ర యోగి గారి స్టాచ్యూ అయితే చూడండి. కూచిపూడి నృత్య రీతికి ఆద్యుడు, తెలుగు నాట్య జగతికి ఆరాధ్యుడు. వేమన గారి స్టాచ్యూ అయితే చూడండి. ఆట వెలదిని ఈటగా విసిరిన గిట్ట, ఛందస భావాలకు తొలి అడ్డుకట్ట. పోతన మాత్యుడి గారి స్టాచ్యూ అయితే చూడండి. ఆంధ్ర మహాభాగవత భావ్య ఫలప్రదాత, మందార మకరంద మాధురి సంపేత, శబ్ద విధాత. అన్నమయ్య గారి స్టాచ్యూ అయితే చూడండి. ఇంకా మనకైతే పూలదండలతో అయితే అలంకరించింది అన్నమయ్య గారి స్టాచ్యూ. ఇక్కడ ఇంకా చదవడానికి అయితే ఇంకా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎర్రప్రగడ గారి స్టాచ్యూ అయితే చూడండి. అశేష ఆగమ శాస్త్ర తత్వ నిపుణుడు, ఆంధ్ర మహాభారత పురాణాదాక్షుడు. తిక్కన సోమయాజి గారి స్టాచ్యూ అయితే చూడండి. ఉభయ కావ్య ప్రౌఢ శిల్పపారగుడు, తెలుగు నుడికి పట్టం గట్టిన ది విలాసితుడు. నన్నయ్య గారి స్టాచ్యూ అయితే చూడండి. ప్రథమాంధ్ర మహాకావ్య నిర్మాణ చానుడు, వాగను శాసన సార్థిక బీరుద విభూషణుడు. శాలివాహనుడు గారి స్టాచ్యూ అయితే చూడండి. ప్రథమాంధ్ర మహాపాలకుడు, నవీన శక సృష్టికారకుడు. ఇంకా ఇక్కడ వరకు అయితే స్టాచ్యూస్ అన్నీ కంప్లీట్ అయినాయి అండి. ఇప్పుడైతే మనం లాస్ట్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. శాలివాహనుడు గారి స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా వీడియో ఎట్లా అనిపించిందో మీరైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా నేను మధ్యలో ఏదైనా వర్డ్ తప్పుగా పలికితే మాత్రం క్షమించండి. ఇంకా నేనైతే ఈ వీడియో 2 గంటలకి స్టార్ట్ చేసిన. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. 2 అవర్స్ పట్టిందండి నాకు మొత్తం వాకింగ్ చేసుకుంటూ ఇంకా స్టాచ్యూస్ అన్ని చూపెట్టడానికి. ఇంకా నా కష్టానికి అయితే ఫలితం వస్తుంది అనుకుంటున్నా. ఇంకా దయచేసి దీనికైతే ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టార్గెట్ని అయితే కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ఉంటా మరి. నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.